ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు. దేవుని ఆత్మ మీకు ఎల్లవెల్లా తోడైనను గాక. మరి యొక్క కల్వరి దైవస్వరమైన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, అందరూ బాగున్నారా? ఈరోజు దినాన్ని దేవుని యొక్క వాక్యం ఏమై ఉందో చూసుకుందాం. మరి శ్రద్ధా భక్తులతో వింటున్న మీరందరూ కూడా శ్రద్ధగా విని మీకున్న సమస్యల నుంచి జయించి చక్కగా దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడే విధంగా ఈరోజు మీ కొరకు ప్రత్యేకమైన వర్తమానాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క లేఖనాలు మనకు తెలియపరుస్తుండగా ధ్యానిద్దాం. పిల్లరా, విశ్వాసం గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. చాలా మంది ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు చూడాలి అని అనుకుంటారు, కానీ చూడలేకపోతున్నారు. కారణం ఏంటి అని అంటే వారిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోవటమే. బైబిల్ ఏమని సెలవిస్తుందనంటే మీలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఎల్లవేళలా ఉండునుగాక. ఎప్పుడైతే మీలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందో దేవుడు అద్భుత కార్యాలన్నీ మీరు చూడటం అనేది జరుగుతుంది. కనుక ఈ విశ్వాసం ఉండాలి అని అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే హెబ్రీ 11వ అధ్యాయము 1-2 వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ మొదటి వచనంలో విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్న వనుటకు రుజువై ఉన్నది. చూసారా, విశ్వాసం అనేదట నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమైనటువంటి విషయం. పిల్లరా, కనుక మీలో విశ్వాసం ఉందంటే మీలో ఏముండాలంటే నిరీక్షణ ఉండాలి కదా. నిరీక్షణ, ఏదైనా గొప్ప కార్యం చూడాలి అని అంటే వెంటనే మీరు అనుకోగానే ఇంకా జరగలేదేంటి, ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచిస్తారు కదా. అలా ఆలోచించకండి. ఎందుకనంటే ప్రార్థించండి కానీ ఆలోచించకండి. దేవుడు తగిన సమయంలో మీ కార్యాలు జరిగిస్తాడు. సో విశ్వాసం కలిగి ఉండడం అంటే మీరు ఏ కార్యాలు అయితే జయప్రదంగా చూడాలనుకుంటున్నారో అందులో మీరు ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి మీరు ఉన్నట్లయితే ఆ కార్యాలన్నింటిలో కూడా మీరు చక్కగా జయాన్ని చూడగలుగుతారు. పిల్లరా, హల్లెలూయా. మరి అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే హెబ్రీ 11:5 కూడా వాక్యాన్ని చూసినట్లయితే విశ్వాసమును బట్టి మరి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను అని బైబిల్ సెలవిస్తుంది. అంటే హానోకు మరి దేవుడితో ఉన్నంతకాలం ఉండి తర్వాత మరి హానోకు మరి కొనుపోబడినట్టుగా ఆరోహణం అయిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. సో ఈరోజు మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు చనిపోయిన తిరిగి బ్రతికెదరు అనే విధముగా తిరిగి క్రీస్తులోని మరి పరలోక రాజ్యంలో మీ కొరకు మరి చక్కటి ఏమంటారంటే రాజ్యాన్ని సిద్ధపరిచే విధంగా దేవుడు చక్కటి స్థలాన్ని సిద్ధపరిచే విధంగా ఉంచుతారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి యుగయుగాలు బ్రతికే విధముగా ఆయన రాజ్యంలో మీరు అందరూ చేర్చబడతారు కాక. కనుక ఆ విశ్వాసం మీకు ఉన్నట్లయితే మీరు భూమి మీద బ్రతికినంత కాలం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించి ఆయన ఎలా చెప్తే ఆయన వాక్యాలు ఎలా చెప్తున్నాయో ఆ విధంగా మీరు నడుచుకుంటూ మీరు ముందుకు సాగేవారుగా ఉండాలి. ఎందుకనంటే బైబిల్లో మరి విశ్వాసం మాదిరిగా ఉండి ఏ విధంగా నడవమంటారమ్మా, ఎలా ఉండమంటారు అని మీరు అడిగినట్లయితే చూసుకుందాం. పిల్లరా, ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనంలో చదివినట్లయితే మరియు వాటి యందు మనము నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకే మనము క్రీస్తు యేసునందు పడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం కలిగిన మీరు మంచి పనులు చేసేవారుగా ఉండాలి కదా, చెడ్డ పనులు చేసేవారుగా ఉండకూడదు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. ఎందుకంటే మీరు మంచి పనులు చేస్తేనే దీవింపబడతారు, చెడు పనులు చేస్తే దీవింపబడరు. అంటే దీవింపబడటం కాదు కానీ ప్రభువుని అడిగితే క్షమిస్తాడు, కానీ దీవింపబడాలంటే మాత్రం మీరు చేయవలసింది మంచి పనులు చేయదురు కాక. ఏంటి ఆ మంచి పనులని మీరు ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు పిల్లలు, నిత్యము వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉంటూ దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలో ఆ సమయానికి వెళ్తూ అవకాశం ఉంటే రోజు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీలో ఉన్నటువంటి బలహీనతలు, మీలో ఉన్న లోపాలు, ఈర్ష్య, ద్వేషము, కోపము, క్రోధము, కక్షలు, భేదాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చెడు లక్షణాలే. ఈ చెడు లక్షణాలను విడిచిపెట్టి మరి వీటికి వ్యతిరేకంగా మిమ్మల్ని దూషించేవారిని, ద్వేషించేవారిని క్షమించే హృదయం కలిగి ఉండడం, ప్రేమించే గుణాన్ని కలిగి ఉండడం, అవసరమైతే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం, మరి నరహత్య చేయకుండా, వ్యభిచరించకుండా ఇటువంటి పనులన్నిటి గుండా మీరు వెళ్తారు చూసారా. ఇవన్నీ కూడా మంచి లక్షణాలే. సో వీటిలో మిమ్మల్ని నడిపించేది ఏంటి అని అంటే దేవుని యొక్క శక్తి.
కనుక మీరేం చేయాలంటే ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మార్గాలను అనుసరించినప్పుడు, అప్పుడు మీరు మంచి పనులు చేసేవారుగా మీకు మీరుగానే ఇష్టపడతారు కదా. అంతవరకు ఇష్టపడలేరు. ఎందుకనంటే దేవుని వాక్యం మనలో లేకపోతే, దేవుని శక్తి మీలో లేకపోతే మీరు ఇతరులను ప్రేమించలేరు. శత్రుత్వం కలిగి ఉండే పరిస్థితిలో ఉండేటప్పుడు వాళ్ళని మీరు తిరిగి గౌరవించలేరు. ఇలాగ రకరకాలమైనటువంటి భేదాభిప్రాయాలతో ఉంటారు. కానీ ఎప్పుడైతే వాక్యం చదువుతూ, వాక్యానుసారంగా ఉంటూ, మరి దేవుని ప్రేమిస్తూ, దేవుని సేవిస్తూ, దేవుని సన్నిధికి వెళ్తూ, వాక్యాన్ని వింటూ ఉంటారో, ఆటోమేటిక్గా మీలో మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో చాలా మార్పు వచ్చి మీరు మంచి పనులు చేయడానికి అవకాశము ఉంటుంది పిల్లరా. అందుకే ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళడానికి మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అందుబాటులో ఉన్న మందిరానికి రెగ్యులర్గా మీరు వెళ్ళాలి. ఎందుకనంటే దేవుడి సన్నిధిని మీరు ఎప్పుడు కోల్పోకూడదు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనకి ప్రార్థించుకునేవారుగా మీరు ఉందురుగాక. ఆ విధంగా మీ విశ్వాసంలో ఎదుగుటకు ఒక అవకాశమే ఉన్నది. కాబట్టి మరి మంచి పనులు చేస్తూ మీ విశ్వాసాన్ని కలిగి ఉండేటప్పుడు మీ సమస్యలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడతాయి. మరొక మాట ఏంటంటే కొలస్సీ 4:5లో కూడా ఈ విశ్వాసమును కాపాడుకునే జ్ఞానం కూడా మీకు ఉండాలి. చాలామంది విశ్వాసంలో ఉన్నాను అంటారు, నేను విశ్వాసిని అని చెప్తారు. కానీ విశ్వాసంలో విఫలమైపోయేటువంటి పరీక్ష వచ్చేటప్పుడు ఖచ్చితంగా విఫలమైపోతున్నారు. అందుకే జయప్రదమైనటువంటి కార్యాలు మీరు చూడలేకపోతున్నారు. బైబిల్లో చూసినట్లయితే కొలస్సీ 4:5లో సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనిచు సంఘమునకు వెలుపట వాటి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునండి. చూసారా ఏం చేయండి, వారి ఎడల సంఘానికి వెలుపల ఉండేటువంటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. నిజమే, ఈ జ్ఞానం లేనప్పుడు ఎన్నో సమస్యలన్నీ వచ్చేస్తాయి కదా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కానీ బయట వారితో కానీ మరి మనం ఏం చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే ఈరోజు చాలా కష్టం కదా. విశ్వాసంని కాపాడుకునే జ్ఞానం కూడా మీకు ఉండాలి. ఈ జ్ఞానాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే బైబిల్లో అబ్రహాము కలిగి ఉన్నాడు, నోవాహు కలిగి ఉన్నాడు. ఎందుకనంటే అబ్రహాము విశ్వాసంతో మరి దేవుణ్ణి అడిగినప్పుడు మరి అబ్రహాంతో దేవుడు చెప్తాడు, అబ్రహాం ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరని చెప్పినప్పుడు అబ్రహాము ఏది చూడకుండా దేవుడు చెప్పిన మాట మీద నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి తను బయలుదేరిపోయి మరి దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది పిల్లరా. ఈరోజు దినాన్ని మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటనంటే మీరు కొన్నిసార్లు మరొక పరీక్ష అబ్రహాంకి జరిగింది. ఏంటనంటే లేకలాకి ఇచ్చిన కుమారుణ్ణి మరి తీసుకొచ్చి ఆ యొక్క బలి ఇవ్వాలి అని చెప్పినప్పుడు మరి అతను ఏం చేశాడనంటే ఇది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా పరిశోధిస్తున్నాడా అన్నది ఆలోచించలేదు. కానీ యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకున్నాను ఆలోచించి ఏం చేశారంటే తన కుమారుని తీసుకొచ్చి బలి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు పిల్లరా. ఆ విశ్వాసం చూసిన దేవుడు నిజంగా ఎంతో గొప్పగాన సంతోషించి ఆనందించి మరి తన కుమారుడు బదులుగా పొట్టేళ్ళి దేవుడు బలితిగా తీసుకున్నాడు. ఈరోజు దేవుడు మీకు అలాంటి పరీక్షలు పెట్టేటప్పుడు మీరు ప్రభు వైపు ఉంటున్నారా, ఆయన మాటకు లోబడుతున్నారా, ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నారా? లేదు అనుకుంటే ఇదేంటి, ఇది దేవుడు పెట్టే ఆలోచన కాదు కదని మీ సొంత కోరికలతో సొంత ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించినట్లయితే, మిమ్మల్ని మీరు గమనించుకున్నట్లయితే సత్యం ఏంటనేది మీకు అర్థమవుతుంది. కనుక వాక్యం తెలుసుకున్న మీరు, దేవుడి యందు ఆసక్తి కలిగిన మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞానం కలిగి మీరు విశ్వాసంలో నడుచుకునేవారుగా ఉండాలి. అంతేగాని దేవుడు పెట్టిన పరీక్షలను పక్కన పెట్టి మరి మనము మన సొంత మార్గాల్లో వెళ్ళిపోయాం అనుకోండి, అలా కాదు ఇలాగా అని మీకు ఇష్టంగా మీరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, మరి గొప్ప కార్యాలు మీరు చూడలేరు. కనుక విశ్వాసాన్ని కాపాడుకునే జ్ఞానం అబ్రహాము కలిగి ఉన్నట్టుగా మీరు కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా తన లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. మరి ఈ యొక్క విశ్వాసాలను నడుచుకోవాలనంటే రోమ 13:13లో ధ్యానించినట్లయితే వాక్యము అల్లరితో కొన్ని ఆటపాటలైనను మత్తతులైన లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహములైనను మత్సములైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. చూసారా ఎలా నడుచుకోవాలంటే అండి, పగటి యందు నడుచుకున్నట్లుగా ఇవేవి చెడు కార్యాలు అల్లరితో కొన్ని ఆటపాటలు కానీ మత్తైనను లేకయు తర్వాత మరి విలాసములైనను వాటి పోకిరి చేష్టలైనను కలహాలైనను మత్సరాలైనను ఇవేవి ఉండకూడదట కదా. విశ్వాసంతో మీరు నడుచుకోవాలంటే మన జీవిత ప్రయాణాల్లో ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి, ఆయా మనుషుల ద్వారా కానీ ఆయా సందర్భాల్లో కానీ. అలాంటప్పుడు వాటి నుంచి మనం వేరే ఏం చేయాలంటే ప్రభువుని యేసు యందు విశ్వాసం ఉంచుకొని మనం సంపూర్ణంగా మన బలహీనతలను దేవుని ఎదుట పెట్టి దేవుని ఎదుట ఒప్పుకొని ఆ బలహీనతల గుండా వెళ్లకుండా దేవాన్ని శక్తి నాకు దయచేయని చెప్పి దేవుని అడిగి ఇటువంటి బలహీనతలు ఎదురైనప్పుడు వాక్యంలో ఇప్పుడు మనం చదువుకున్న బలహీనతలు మీ యొక్క జీవిత విధానంలో జీవిత మార్గంలో
మరి కనిపించేటప్పుడు వాటిని వెంటనే మీరు అక్కడికక్కడే వాటి యందు మొగ్గు చూపకుండా దేవుడి యందు విశ్వాసం ఉంచి వాటికి వేరే జీవిస్తూ మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మీరు ఎంతగానో కాపాడబడతారు పిల్లరా. అందుకే బైబిల్ ఏమని చెప్తుందనంటే హెబ్రీ 11:7 చూసినట్లయితే ఏమంటే, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకునేను. చూసారా ఏం చేశాడంట? ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. ఎవరండి? నోవాహు కదా. ఎందుకు సిద్ధం చేసుకున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు మరి దేవుని యందు నోవాహు తండ్రి యందు విశ్వాసం ఉంచాడు. ఏం విశ్వాసం ఉంచడం అంటే మరి నోవాహు గురించి చూసినట్లయితే మరి నోవాహు తరంలో నోవాహు అంటువాడు ఒక్కడనో లేడు, ఆయన కృప పొందినవాడు అని చెప్పి మరి బైబిల్ వాక్యం, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లరా. కనుక మరి ఈరోజు ఆ రోజు దినాన్ని నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి తన వ్యక్తిగతమైన జీవితాలు, తన ఇష్టాలు, తన ఆలోచనలన్నీ కాదనుకుంటూ మరి జాగ్రత్తగా జీవించబట్టి నోవాహుని బట్టి నోవాహు కుటుంబం అంతా కూడా వాళ్ళలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. కనుక నీ ఇంటి వారు ఎలాగున్నప్పుడు కూడా మీరు వ్యక్తిగతంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ప్రార్థన చేసుకుంటూ ఆయన యందు నమ్మకించినట్లయితే యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, నోవాహు దేవుడు జలప్రళయంలో నోవాహును తన ఇంటి వారిని కాపాడి నోవాహును బట్టి మరి మిగిలిన వాళ్ళందరూ జలప్రళయంలో మరి నశించిపోయే పరిస్థితి వచ్చింది పిల్లరా. ఈ రోజు దినాన్ని కూడా మీ జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మీ ఒక్కరుగా విశ్వాసం ఉంచినప్పుడు మరి మిగిలిన వారు మీ విశ్వాసాన్ని బట్టి మార్పు చెందుతారు. అంతేకాకుండా మిమ్మల్ని బట్టి దేవుడు వారిని కూడా రక్షిస్తాడు. మరి లోకమంతా ఒకటై ఉన్నప్పుడు కూడా మీరు ప్రత్యేకంగా ఉన్నది విధానమే ప్రభు మిమ్మల్ని చూసి ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి అవకాశమే ఉన్నది. కనుక మీరేం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచే విధముగా ఈ లోకంలో ఉన్న అల్లరితో కొన్ని ఆటపాటలు కానీ లేకపోతే కామ విలాపములైనను పోకి చేష్టలైనను మరి కలహములు మత్సరములు ఇటువంటివి ఏవీ లేకుండా మీరు ప్రభు యందు నమ్మికించి విశ్వాసంతో మీరు నడుచుకుందరుగాక. హల్లెలూయా. అంతేకాకుండా మరి దేవుడి యందట భయభక్తులు కలిగే జీవితం కూడా ఉండాలి కదా. ఇందాక చెప్పుకున్నాం హెబ్రీ 11:7 విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకునేను. హల్లెలూయా. అంతేకాకుండా అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైను కదా. నోవాహు కలుగు నీతికి ఏమైపోయాడంటే వారసుడైపోయాడు. కనుక మీరు ఏం చేయాలంటే ఆయన ఎందుకు భయభక్తులతోటి నోవాహు వలె నడుచుకుందరు కదా. యోబు కూడా నిజంగా చెప్పాలంటే విశ్వాసంతో నడుచుకున్నాడు కదా. ఎలాంటి శ్రమలు యోబుకు వచ్చాయి, అలాంటిది యోబు ఎక్కడ నోటి మాటతో కూడా తప్పు చేయకుండా దేవుడి యందు భయభక్తులు కలిగి చక్కగా నడుచుకున్నాడు. ఆ నడుచుకునే విధానాన్ని చూసిన దేవుడు, ఆ శోధని భరించే విధానాన్ని చూసిన దేవుడు, ఆ వేదనలో కూడా దేవుని స్తుతించే విధానాన్ని చూసిన దేవుడు ఏం చేశారంటే ఆయన ఎంతైతే కోల్పోయాడో, అపవాది చేత ఎంతైతే శోధింపబడ్డాడో ఆ పరిస్థితులన్నిటిలోంచి దేవుడు విమోచించి విడిపించి మరి తిరిగి రెండింతలుగా దేవుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. సో ఈరోజు మీరు కూడా విశ్వాసం ఉంచినట్లయితే ఈరోజు మీరు ఏది కోల్పోయిన యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను తిరిగి మీరు అది పొందుకుంటారు కదా. అది పొందుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మరి దేవుడు ఎలా చెప్తున్నాడు అలాగా చక్కగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎలా నడవాలనే విషయాన్ని ముందు మాటలు చెప్పుకున్నాం కదా. ఆ ప్రకారంగా మీరు జీవిస్తూ ముందుకు వెళ్ళిపోయినప్పుడు యోబు కోల్పోయింది ఎలా పొందుకున్నాడో మీరు కూడా చాలామంది ఈ విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోతారంటే శ్రమలో సహనం లేకుండా, మరి నిరీక్షణ లేకుండా, ఎదురుచూపు లేకుండా, కనిపెట్టే విధానం లేకుండా ఏం చేస్తారంటే తొందరపాటుతోటి సౌలులాగా సొనుక్కుంటూ గొడుక్కుంటూ అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ వారి ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వానికి గురైపోతున్నారు. ఇటువంటి వారి గురించి బైబిల్ లేఖనం ఏమని సెలవిస్తుందంటే మరి ఖచ్చితంగా మరి నేరస్థాపన అనేది మీ మీద జరగకుండా చక్కగా మీరు విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా మిమ్మల్ని మీరు రూపుదిద్దుకునే విధంగా యోబు వలె సహనము, నిరీక్షణ, ప్రేమ, ప్రభు యందు విశ్వాసము అనే జీవితాన్ని కలిగి మీరు ఉందరుగాక. మరొక బైబిల్లో చూసినట్లే హెబ్రీ 11:8 మనం ధ్యానించినట్లయితే అక్కడ కూడా ఏమని రాయమంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వస్యముగా పొంది ఉన్న
ప్రదేశంలో బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకే బయలు వెళ్ళను. చూసారు, ఇందాక చెప్పాను కదా అబ్రహాం గురించి. మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే దేవుడు చెప్పిన చోటుకి ఏం చేశాడంటే అబ్రహాము వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. సో ఈరోజు మీరు అలా ఉన్నారా? అసలు మందిరానికి వెళ్ళడానికే ఎన్నో ఆలోచన చేస్తారు. మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేక ఎంతోమంది ఏడ్చి అంగలార్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభువుని తెలుసుకుంటున్నారు. ఈరోజు చాలామంది అవకాశం ఉండి కూడా ఏదో ఒక వంక పెట్టుకుని మందిరానికి మానేస్తారు కదా. అసలు ఒకరోజు మందిరం మానేసాము వెళ్ళలేదు అని అంటే మీరు ఏం చేయాలి? దేవుడు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అడుగుడు ఈబడిని తట్టుడు తీయబడిని అంటున్నా కదా ప్రభా. మరి మేము మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. మా ఉద్యోగాల వల్ల, మా వ్యాపారాల వల్ల, మా కుటుంబ సభ్యుల వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం కనుక వెళ్ళడానికి మార్గం తెరువు ప్రభా అని మీరు దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మరి మార్గాలు తెరిచి మిమ్మల్ని మందిరాలకు నడిపిస్తాడు. మరి మందిరానికి మీరు వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటుందమ్మా అంటే, మందిరానికి మీరు వెళ్ళటం వల్ల గొప్ప దీవెన పొందుకుంటారు. నీ నివాసములు ఎంతో రమ్యములు, అవి అందులో నివసించేవారు ధన్యులు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మీరు ధన్యకరమైన జీవితం జీవించాలంటే మీరు ఖచ్చితంగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి ప్రియులారా. అప్పుడే మీరు భయభక్తులతో ఉండగలరు. అప్పుడే మీరు వాక్యంలోని మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకోగలరు. మీరు నమ్మి బాప్తిజం పొందేశాను కదా, ఇంక నాకేం పర్వాలేదులే అనుకోవడానికి లేదు. మీరు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. మరి మందిరానికి ఇంట్లో వెళ్ళడానికి అవకాశం లేదమ్మా అంటే మీరు ప్రార్థించండి. రక్షణ ఇచ్చిన దేవుడు మందిరానికి వెళ్ళడానికి అవకాశం కూడా ఇస్తాడు కదా. అసలు మీరు అడుగుతున్నారా? ఏదో ఇంట్లో ఉన్నాం, టీవీలో 4 మాటలు చూసుకున్నాం, ప్రశాంతంగా ఉన్నాం అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా వెళ్ళాలి పిల్లరా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నెలవెల్లా దీవించును గాక. కనుక అబ్రహాము అలా ప్రభువుని సేవిస్తూ దేవునితో మాట్లాడుతూ తన యొక్క యాత్రా జీవితంలో నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళారు. కనుక అబ్రహాము మరి కలిగిన ప్రతిదీ కూడా చూడగలిగారు. మరి అతనితో ప్రయాణించిన లోతు విశ్వాసం నిరీక్షణ లేక తనకు నచ్చిన త్రోవలో వెళ్ళిపోయినప్పుడు అతని జీవిత అంతంలో తన కలిగి ఉన్నది అంతటినీ కూడా కోల్పోయే విధంగా అగ్నిగంధకాలతో కాల్చబడే పరిస్థితి వచ్చేసింది పిల్లరా. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచడం కాదు కానీ ఆయన మార్గంలో నడవాలి. మధ్యలో మిమ్మల్ని అపవాదు అనేక రకాలుగా తప్పించే పరిస్థితి వస్తుంది. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని ఎన్ని రకాలుగా వచ్చిన మోకరించి దేవుడిని అడిగి దేవుడు ఏం చెప్తున్నారో ఆ పని మీరు చేయటం అనేది మీ జీవితంలో నేర్చుకున్నట్లయితే ఈరోజు మీరు కారుస్తున్న కన్నీరు, ఈరోజు మీరు బాధపడుతున్న బాధ రాబోయే రోజులు మీరు చూద్దామన్నా ఆ బాధ కనబడదు, కన్నీరు ఉండదు. ఎప్పుడు ప్రభు సంతోషాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన యందు మరి ఏమీ ఆశించకుండా, ఏమీ ఆలోచించకుండా ఎలా దేవుడు ఏం చెప్తుంది అబ్రహాం చేశాడో అలా మీరు కూడా చేసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు పిల్లరా. హెబ్రీ 11:11 మనం ధ్యానించినట్లయితే విశ్వాసం బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయసు గతించినను గర్భం ధరించుటకు శక్తి పొందెను కదా. ఇంకా తన భార్య అబ్రహాం భార్య సారాయి కూడా ఏం చేసిందంట, మరి ప్రభు యందు విశ్వాసం ఉంచి శక్తి పొంది చక్కటి గర్భఫలాన్ని కలిగింది కదా, వయసుతో సంబంధం లేకుండా. సో ఈరోజు మీరు కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచితే మంచి గర్భఫలాన్ని ప్రభు మీ కుటుంబంలో ఎవరికైతే లేదు ఎదురు చూస్తున్నారో వాళ్ళు గర్భవతి కావాలని వాళ్ళందరూ కూడా దేవుడు గర్భవతిగా ఆశీర్వదిస్తారు. విశ్వాసం ఉంచమనండి, ప్రభు యందు నమ్మిక ఉంచమనండి. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ప్రియ బిడ్డలు యందు విశ్వాసం ఉంచి ఉన్నారు ప్రభా. వారి మీద నీ మనసు పెట్టమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళు దీవించమని అడుగుతున్నాను ప్రభా. వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ అక్కర్లు యేసుక్రీస్తు నామములో తీర్చండి ప్రభా. నీకు వందనాలు. కన్నీటితో నీ బాధలు కడుతున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచండి ప్రభా. ఉద్యోగాలు లేని బిడ్డలకు నీ అందు విశ్వాసం ఉంచి కడు భయభక్తులతో జీవిస్తుండే వాళ్ళకి మంచి జాబ్స్ దయచండి, మంచి వ్యాపారాలు దయచండి, మంచిగా వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి. మీరు సాక్షులుగా నిలబెట్టుకోమని, అద్భుతాలు జరిగించమని, ఎంతమంది ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలకు విడుదల చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఇంకెందుకు మీ సమస్యల కోసం భయపడుతున్నారు? ప్రభు యందు విశ్వాసం ఉంచండి, అద్భుతాలు చూడండి. దేవుడు మీకు తోడైండును గాక, దీవించును గాక. మీ కొరకు అద్భుతమైన సాక్ష్యాన్ని విందాం. దేవుని నామానికి వందనాలు. సిస్టర్ సంధ్యారాణి గారు, పాస్టమ్మ గారికి నా వందనాలు. నా పేరు అరుణ్ కుమార్, నా భార్య పేరు పుష్ప. మాకు 2 పిల్లలు ఉన్నారు. మేము ఇక్కడే విశాఖపట్నంలో ప్రేమాస్పల్లి దగ్గర ఉంటున్నాము.
అయితే నేను దేవుణ్ణి ఎరిగి దేవుని దగ్గరికి సరిగా వెళ్ళలేకపోతుండేవాడిని. ఆ సమయంలో నా బ్రదరు రాంబాబు అనే అతని ద్వారా నేను జీసస్ కింగ్డమ్ చర్చ్ కోసం తెలుసుకొని జీసస్ కింగ్డమ్ చర్చ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే జీసస్ కింగ్డమ్ చర్చ్కి వెళ్ళడం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి నా జీవితంలో నేను జీవితం ఎలా జీవించాలో మా దైవజనరాలు చెప్పే ఆ వాక్యం ద్వారా విని నేను అలా జీవించడం మొదలుపెట్టాను. నా జీవితంలో ఎన్నో గొప్ప మేలులు మా దైవజనుల ప్రార్థన ద్వారా నాకు చేశాడు దేవుడు. మాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే నా చిన్న కొడుకు చాలా శోధనలో పడిపోయేవాడు. ఎన్ని శోధనలో పడిపోయినప్పటికీ కూడా మా దైవజనరాలు చెప్పే మాటల ద్వారాగా దేవుడు వాడిని ఎంతగానో బలపరిచాడు. నా పెద్ద కుమారుకు కూడా ఒకసారి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయితే ఎగ్జామ్స్ రాయలేడేమో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను. అయినప్పటికీ అమ్మగారు చేసిన ప్రార్థనల ద్వారా స్వస్థత కలిగి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఎగ్జామ్ పాస్ అయ్యి ఈరోజు చక్కగా బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ఎంతటి ప్రార్థన చేసిన మా దైవజనరాలకి వందనాలు. ఆ తర్వాత విషయంలో నాకు ఇల్లు మా నాన్నగారు ఇచ్చారు. అయితే ఆ ఇల్లు నేను కట్టుకోలేని పరిస్థితుల్లోనే ఉండేవాడిని. నాకు ఉద్యోగం ఉండేది కాదు, చాలా దీన పరిస్థితిలో ఉండేవాడిని. అప్పటికి అమ్మగారికి నేను అమ్మ నా ఇల్లు పరిస్థితి ఏంటమ్మా నేను అమ్ముకుందాం అని చెప్పి అమ్మడానికి బేరాలు అవన్నీ సెట్ చేసేవాడిని. అయినప్పటికీ కూడా మా దైవజనరాలు ప్రార్థన చేసి నీ ఇల్లు నీకు దొక్కుతుంది, నువ్వు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పి. మా అమ్మగారు సంధ్యారాణి గారు అమ్మగారు చాలా మా గురించి బాధపడ్డారు. ఆ ఇల్లు గురించి ఎలాగైనా మీరు కట్టుకుంటారని చెప్పారు. మేము ఎంత దుఃఖంలో ఉన్న మా అమ్మగారు మాకు వచ్చి చాలా బాధలో నుండి నా అమ్మగారు మాకు హెల్ప్ చేశారు. అంత హెల్ప్ ఇంకా మర్చిపోలేకపోతున్నాం. ఆ ఇల్లు ఎలాగైనా మీరు కట్టుకునే అవకాశం ఇస్తారు, ఆ దేవుడు ఇస్తారు అనుకుని నాకు చెప్పారు. అమ్మగారు ధైర్యపరిచారు. నా పిల్లల గురించి, నా భర్త గురించి, నా గురించి ప్రార్థనలను పెట్టారు. ఆ ప్రార్థనే మాకు ఫలింపు వచ్చింది. ఈరోజు ఆ ప్రార్థనలోనే మేము గడుపుతున్నాం. మేము ఈ సంధ్యారాణి గారు అమ్మగారు మాట వినుకున్న మాట ప్రకారంగానే మేము సిద్ధపడ్డాం. అమ్మగారు ఎలా చెప్తే అది వింటున్నాం. ఎక్కడికి రామంటే ఏ చర్చికి రామంటే దేవుడు చాలా నాకు మంచి ఒక దారి చూపించాడు దేవుడు నాకు. ఆ బిల్డర్ యొక్క హృదయాన్ని మార్చి దేవుడి ద్వారాగా ఆ బిల్డర్ నా ఇల్లు నాకు నేను అంత డబ్బులు ఇవ్వలేనప్పటికీ కూడా ఎంత ఇస్తే అంత తీసుకొని ఆ ఇల్లు నాకే గృహప్రవేశం చేయడానికి నాకే అవకాశం ఇచ్చాడు. ఈరోజు మా ఇంట్లో గృహప్రవేశం చేసుకొని ఆ ఇంట్లో మేము ఉంటున్నాము. ఇది జరిగినందుకు ఇవన్నిటికి కారణం మా జీసస్ కింగ్డమ్ చర్చ్ అమ్మగారి ప్రార్థనలు, దేవుడి కృప. ఆ దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంతటి ప్రార్థన చేసి మా కోసం అనుక్షణం మా కోసం ఎంతో పోరాటం చేసిన మా దైవజనరాలకి ప్రత్యేకమైన వందనాలు. మీరు కూడా జీసస్ కింగ్డమ్ చర్చ్కి రండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ దేవుడికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగా. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేయాలనుకుంటున్నాం. నిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈరోజు దినాన్ని రాధా గారు ప్రార్థనా సమస్యలని కొంతమంది ప్రార్థనా సమస్యలు తెలియపరుచున్నారు. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం పిల్లరా. అలాగే మీరు కూడా ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారా? స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్లకి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి రాధా గారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుమార్తెకునేటువంటి ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా అయా నాయన నీకు వందనాలు చేయించుకున్న సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. అలాగే వినోద్ కుమార్ గారు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కుటుంబం అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. మంచి జ్ఞానం ఉండి ప్రభా. ఆర్థిక సమస్యల నుంచి కూడా యేసుక్రీస్తు నామములో విడుదల కలిగినట్టుగా గొప్ప అద్భుతం చేయండి ప్రభా. నీ కృపా కనికరాలు ప్రభా నిండిగా మెండిగా కుమరించండి ప్రభా. నీకు అసాధ్యమైనది లేదన్న ప్రభా. వినోద్ కుమార్ గారి కుటుంబాన్ని గొప్ప మేలు జరిగించండి ప్రభా. అలాగే నాయన తండ్రి మరి దేవి శిరీష కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి భర్తకి ఆరోగ్యంగా ఉండాలని ప్రభా. అలాగే అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని వాళ్ళ ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. వారందరి పట్ల కూడా గొప్ప కార్యాలు జరిగించండి, మేలు చేయండి ప్రభా. నీకు వందనాలు.
పేతురు గారు కూడా ప్రార్థన చేస్తున్నాను, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. బిజినెస్ టార్గెట్స్ అవ్వాలని కూడా, సంపూర్ణంగా బిజినెస్ టార్గెట్స్ అయిపోవడానికి సహాయం చేయండి, పెళ్ళిళ్ళు అవ్వడానికి సహాయం చేయండి. ఏనైనా ఏ మంచి సంబంధాలు వచ్చి ఆ కుటుంబంలో గొప్ప మేలు జరగడానికి కృప దయచేయండి ప్రభా. అలాగే నరేంద్ర కుమార్ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆయనకు ఆరోగ్యం బాగోలేదంటే సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభా నీ కుమారులకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అంతేకాకుండా ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యను చూడిపించి జాబ్ రావాలంటే ప్రభా యేసుక్రీస్తు నామములో జాబ్ వచ్చేటట్టుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అలాగే లక్ష్మణ్ రావు గారు కూడా ప్రభా నాయన కుటుంబం అంతా కూడా దేవుని సందులోకి రావాలని, ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందాలని, అయ్యా నాయన చేతులు కష్టార్జితాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచిన, కష్టార్జితాన్ని దీవించినట్టుగా నూతన కార్యాన్ని ఆ కుటుంబంలో వెలిగించి నడిపించండి ప్రభా. అలాగే రాము గారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఆ బిడ్డ ప్రభా 6వ ఉంటున్నారు ప్రభా, ఉద్యోగం రావాలి, మంచి జాబ్ రావాలని ఎదురు చూస్తున్నారు. యేసయ్య నామములో వారికి మంచి జాబ్ వచ్చినట్టు సహాయం చేయండి. విజయ్ గారు ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఏ సమస్యలతో అయితే ఉన్నారో ఆ సమస్యలు సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. అయ్యా నారాయణ మూర్తి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, జాబ్ రావాలని ప్రభా, హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఖచ్చితంగా వారి పట్ల దేవాను అద్భుతాలు చేయమని అడుగుతున్నాను తండ్రి. ఉషా గారికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. లార్డ్ ఉషా గారిని ముట్టుకొని స్వస్థపరచండి, గొప్ప మేలు జరిగించండి. అనిత గారు ప్రభా ఫ్యామిలీ కోసం, హెల్త్ కోసం, చిల్డ్రన్స్ కోసం ప్రార్థన విన్నపాన్ని అడిగి ఉన్నారు. ఆ కుమార్తె పట్ల కూడా గొప్ప మేలు జరిగించండి ప్రభా. రోహిణికి కంప్లీట్గా ప్రభా ఫీవర్ తగ్గిపోవడానికి సహాయం చేయండి, నీ సాక్షిగా నిలబెట్టండి దేవా. ఆ యొక్క థైరాయిడ్ అనేటువంటి ఆ యొక్క వైరస్, ఆ యొక్క ఫీవర్ ఏదైతే వచ్చిందో ప్రభా యేసుక్రీస్తు నామములో ఆ యొక్క ఫీవర్ అంతా తగ్గిపోవడానికి సహాయం చేయండి. లార్డ్ ముట్టుకొని స్వస్థపరచండి, గొప్ప మేలు జరిగించమని యేసయ్య నేను నామములో అడుగుతున్నాం ప్రభా. మీరే ప్రభా నాయన వారి సమస్యలన్నీ తీర్చమని, ఇంకా ఎవరే సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి విడుదల చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఖచ్చితంగా మీ సమస్యల నుంచి మీకు విడుదల చేస్తారండి. మరి ఏమీ కూడా అధైర్యపడకండి, ప్రార్థించండి. మీ కొరకు మేము ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాగే ఇంకా ఎవరైనా మీరు ప్రార్థన విన్నపాలు తెలియపరిచి మరి కార్యక్రమంలో ముందుకి కొనసాగే విధంగా మీ సహాయ సహకారం, స్పాన్సరింగ్ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి. చక్కగా మీరు కూడా స్పాన్సర్ చేసి ప్రభు పరిచయాన్ని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.